కాశిఫ్ నగర్లో డ్రైనేజీ మరుగుదొడ్లు లేక విలియ తాండవం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం. ముందుగా న్యూస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మరిన్ని వార్తలను చూడండి. కాశిఫ్ నగర్లో డ్రైనేజీ వ్యవస్థ కుంటుపడి మురికి కూపంగా విలియ తాండవం చేస్తుండడంలో సందేహం లేదు. రామారెడ్డి మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పారిశుద్ధ్య వ్యవస్థలో భాగంగా డ్రైనేజీ మరుగుదొడ్ల గురించి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. రామారెడ్డి గ్రామ శివారులో గల కాశిఫ్ నగర్ దాదాపు 40 కుటుంబాల వరకు నివసిస్తున్నారని కాలనీ సభ్యులు తెలిపారు. కొన్ని కుటుంబాలు ఇల్లు నిర్మించుకున్నప్పటికీ దాదాపు 15 కుటుంబాలు గుడిసెలు నివసిస్తున్నారని అన్నారు. గత 40 సంవత్సరాలుగా ఈ కాలనీలో డ్రైనేజీ, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు ఎలాంటివి వారు నోచుకోలేదని అన్నారు. ఈ కాలనీ పక్కనే ఉన్న పెద్దమ్మ గల్లీకి అన్ని వసతులు కల్పించారని గుర్తు చేశారు. చూడగా ప్రతి ఇంటికి దాదాపు 3,000 వరకు చెల్లిస్తే కరెంటు స్తంభాలు వేసి ఇంటింటికి మీటర్ బిగించారని గుర్తు చేశారు. ఇప్పటికీ పూరి గుడిసెల్లో గూడు కట్టుకుని ఎండ వాన అనకుండా రాళ్లు రప్పలు కొట్టుకుంటూ పొట్ట గడుపుతూ నివసించడం చాలా బాధాకరంగా ఉందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం తమకు శాపంగా మారిందని అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గ్రామంలో ఎందరో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మారినా తమ బతుకుల్లో వెలుగు నింపేవారు కరువయ్యారని అన్నారు. మరుగుదొడ్లు, బాత్రూంలు లేక చిరిగిన చీరలను పరదాలుగా మలిచి కట్టుకుని స్నానమాచరించడం, బహిర్భూమికి మరుగుదొడ్ల విసర్జనకు మహిళలు వెళ్తే సిగ్గు శరం లేక బయటకు పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తలదించుకుని రోడ్లు దాటాల్సి వస్తుందని ఆరోపించారు. సీసీ రోడ్లు అసలే లేవు. ఆ కాలనీకి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించరు. ఒకవేళ పరిస్థితి ఏర్పడితే ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తారని ఆవేదన వెళ్లగక్కారు. ఈ కార్యక్రమంలో షేక్ పవిత్ర, షేక్ లాల్, మహమ్మద్ షేక్, బాసా సయ్యద్, ఆలీ సయ్యద్, జాన్ షేక్, హైదర్ షేక్, షాకిర్ సయ్యద్, హైదర్ సయ్యద్, షుకూర్ షేక్, సబీర్ సయ్యద్, ఓలీ షేక్, సాదుల్ షేక్, మదర్ షేక్, షరీఫ్ షేక్, కరీం సయ్యద్, హైదర్ సయ్యద్, అర్షద్ షేక్, షేక్ గడ్డర్, బాషా షేక్, కాసిం షేక్, షాదుల్లా షేక్, అలీ బాషా, బౌదూర్ షేక్, కాసిం ముస్లిం మహిళలు పాల్గొన్నారు. साल हो गया सर, हमारे ड्रेनेज नहीं है, मोरी नहीं है, कुछ नहीं है, हमारे बाथरूम में नहीं है, कुछ नहीं है. कोई कितने के 40 साल से सरपंच आ रहे, एमपीएलए आ रहे, एमएलए आ रहे, सब कुछ आ रहे. బంధువులంతా నాశనం చేసిన సార్. ఇది మన ఇల్లు ఇలా మనం పండుకోవాలంటే ఎట్లా పండుకోవాలా సార్? మనం మొత్తం నాశనం చేసిన ఒకసారి మీ దగ్గర చీడి దండం పెడతా. కానీ మీరు ఏమనుకో గురి దయచేసి మీరు లోపల ఈడి తీరి సార్. అది మొత్తం ఎట్లా ఉన్నదో అది ఇల్లా మరి ఏంటి మరి కొట్టమా? దయచేసి మీరు ఏమనుకో గురి చేస్తారు, మీకు దండం పెడతా. కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు 2,000 నుంచి నేను ప్రమాణాలు చేస్తున్నా, నేను దండాలు పెడుతున్నా. మనకు ఏదైనా కానీ ఇటువంటి పరిస్థితి మనకు ఉన్నది సార్. మీరు ఆదుకోరు సార్. మీరు ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుల కానీ నేను తప్పుకు మాట్లాడతలేను. నాకు కావాల్సింది మనకు మంచిగా కావాలని నేను కోరుకుంటున్నా సార్. ప్రతి ఒక్కళ్ళకు నేను కోరుకుంటున్నా. अब तो हम इधर हमारा को उड़ते हैं, साफ उड़ते हैं, साफ हमें कोई भी हमारे को ये रोड का जंक्शन का और बाथरूम नहीं है हमारे को. ये झोपड़े है, वो पानी को झोपड़े फूटे पूरा खुल गए. हमारा कुछ नहीं है. हमारे पास गरीब लोग हैं, हम पत्थर फोड़ के जीने वाले हैं. हम साफ कोई भी हो, कोई भी मदद करो हमको. घर हुई बाथरूम हुई रोड हुई पूरा हमको मदद करने का हमको मदद करो. गरीब लोग हैं, हमको कोई भी आने वाला कोई भी हमको दुआ करके हमको मदद करो साहब. हमको काश हम पत्थर फोड़ के हम जीने वाले, हम कोई घर जरूरत कुछ भी नहीं है. खाने को बहुत गरीब लोग है. पूरा बाल बच्चे रात में सांप बिच्छू वो क्या बोलते हिंदी में सूरी बोलते, वो पूरा सूरी पूरा मकाना को पूरा चक्कर करके पूरा गलीस हो रहा है. हमको तो शर्म आ रही. उनको पूछने से उन भी नहीं पटी ले रहा है. ये गटर भी नहीं, ये रोड भी नहीं. हमको क्या बोले तो जीबी रिकॉर्ड बोले तो हम 3-3 हज़ार भी बंदे साहब. हम कोई गलती नहीं करी. गरीब लोग है बोलते घर को 3,000 हम वो भी बंदिए. हाँ, हमको झोपड़ी नहीं है. हम अब देखो अब ये सब ऐसी जैसा आप गुर्सी कितने कागज लेके डालेंगे हम गरीब मुस्लिम से. एक जहाँ 1,500 2,000 लगा के हम ऐसा जी रहे हैं. कोई भी आने वाला हो हमको थोड़ा मदद करो साहब. कोई भी हो, अल्लाह वाली कोई भी हमारे को मदद करे तो गरीब लोग को कोई भी आके हमको ज़रा साइन करके हमको ये अच्छा करके जाओ बस. రోడ్లు కావాలి, నాకు గోడలు కావాలి, నాకు బాత్రూమ్లు కావాలి. మేము బయట పోతే మళ్ళీ చూస్తున్నాం. మరి ఎట్లా ఉన్నాయి చూడు సార్. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, దోవలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, మాకు జ్వరాలు వస్తున్నాయి. మరి మా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు. మోర్లు పెట్టలేరు, రోడ్లు పెట్టలేరు. ఏమన్నా చెప్తే ఏమో ఇట్లా ఇంటూరు పోతురు కానీ ఏ
అవుతున్నాయి. ఊకు హాస్పిటల్ తిరుగులంటే మాకు చాలా సార్. మేము గరీబ్ వాళ్ళం, మాకు ఇండ్లు స్థం లేవు, ఆ వానలు వస్తున్నాయి, ఆ గోడలన్నీ మొత్తం కూలిపోతున్నాయి సార్. గుడిసెలు ఉన్నాయి మొత్తం. అంత పందులు వచ్చేసుకొని దొరుకుతున్నాయి ఇండ్లలో, ఆ కుప్పలలో అలా పాములు వస్తున్నాయి. पाव लग रहे, तेल लग रहे। कुछ नहीं डाले, वो खाली पूछने को वो खाली थम्मा डाल के इतना ये करे, गटारा नहीं कुछ भी नहीं, वो पूरा वो गाँव वाले के पंजा बिंजा पूरा आ रहे हैं, तो गलीज कर रहे सार का इसी भी करके हमारे घर को तो मस्जिद करना ना, फिर हमारे किसी आ रहे नहीं, कुछ भी कर रहे नहीं, क्या नहीं, कब तक ऐसा हम कब तक ऐसे चिकड़ा में गिरना, ऐसा बाथरूम भी नहीं हमारे, कुछ भी नहीं, बहुत इब्बंदी हो रहा है हमारे को। कैसे तो भी करके सारा हमारे को घर का मजूर करके दो ऐसे भी।